అది నేననేది అదే. ఎందుకు వాళ్ళు సస్పెన్స్? కావాలనినే అది తీసేయాలని వాళ్ళ మనసులో ఉంది అందరికి. కార్యకర్తల నుంచి అందరి దాకా కూడా. తీసేస్తే ఏమవుతుందో అని ఉంది. జగన్‌కి చంద్రబాబుకున్న తేడా ఏంటంటే జగన్ మొహమాటం లేకుండా మొహాన్ని చెప్పేస్తాడు. ఇప్పుడు అనేక మంది నాయకులు వచ్చినప్పుడు అన్నా నీ రఘురామకృష్ణరాజు నీకు ఈయనన్నా నేను లేదు అంబటి రాంబాబు అన్నా నువ్వు ఈసారి రాసి పెట్టుకోబాక రెండోసారి నువ్వు రా ఇట్లా చెప్పేయలేదా బాలినేని అన్నా చేయలేనని చెప్పలేదా అట్లా మొహాన్ని చెప్పేస్తాడు. మొహాన్ని చెప్పినందుకు శత్రువు అయ్యాడు. చంద్రబాబు గారు అట్లా కాకుండా సాగదీస్తారు నిదానంగా. మీ అంతటా మీరే సైకలాజికల్ గా ప్రిపేర్ అవుతారు. అట్లా ప్రిపేర్ చేస్తారు. అంటే ప్రజా వ్యతిరేకత వచ్చే అంశాల మీద ఇమీడియట్ డెసిషన్ తీసుకోవడంలో బాబు గారు యాక్టివ్ గా కనిపించట్లేదు. డెసిషన్ తీసుకోకపోవడం కాదు, డెసిషన్ తీసుకుంటారు, చెప్పరు. స్మూత్ గా అది నిదానంగా మీ అంతట మీరే. ఇప్పుడు మనం రోజు హోటల్కి వెళ్ళి భోంచేస్తుంటాం, బాగుంది, రెండో రోజుకి కొంచెం తగ్గుతుంది రుచి, మూడో రోజుకి తగ్గుతుంది, అలవాటైపోతుంది. అట్లాగా మిమ్మల్ని అలవాటు అయ్యేలా ఎలా చెయ్యాలన్నది ఆయనకి తెలుసు. అంతే బాబు గారి అంటే క్రమక్రమంగా ఇంకా ఆ వ్యవస్థ పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నాయి. అది సచివాలయాలు కూడా ఇప్పుడు ఏం పనిచేయట్లేదు. నేను కనుక్కుంటే మీ సేవలో నుంచి అన్ని సర్టిఫికెట్లు ఇప్పుడు సచివాలయాల్లో ఇవ్వట్లేదట ఇప్పుడు. అంటే మళ్ళీ పూర్వస్థితి అంతే. అప్పుడు ఏం జరిగింది ఇవన్నీ